ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది. ఇంకా ఉంటాయా మీకోసం? సారీ రా, లేట్గా తెలుసుకున్నా. ఇంతకీ మీరు? నా పేరు మహేష్. ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది. ఇంకా నీ కోసం ఉంటాయా? ఆనంద్, మహేష్, బాబీ, మహేష్, రామ్. రండి వెళ్దాం. పద. ఇదిగోరా, ఇదే మన ప్యాలెస్. ఎలా ఉంది? రూమ్ బాగుంది మహేష్. మేం కూడా ఇక్కడే ఉంటాం. కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్నీ షేర్ చేసుకుందాం. రెంట్ షేరింగా? ఎంత బాబు? ఇడితే ఇక్కడ రూపాయలు ఏది తెలుసా? డోంట్ వరీ బ్రదర్, నీతో ఏ పాకి పని చేయించానా రెంట్ కట్టించే బాధ్యత నాది. నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదావునరా. రేయ్, ఈ రోజు నుంచి ఇంకా సిన్సియర్గా ట్రై చేయాలరా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించాలి. అంటే మనం ఇప్పుడు ఊసిపోక కామెడీగా ట్రై చేస్తున్నామా ఏంటి? అరే, నీ మొహం చూస్తే ఎవరైనా అనుకుంటారా ఇంత సీరియస్నెస్ ఉండదు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయలేం. అబ్బో, ఏంట్రా ఒళ్ళంతా కందిరీగలు కొట్టినోళ్ళగా బాగా మెలికలు తిరిగిపోతున్నావు? ఎక్కడేదైనా గుచ్చుకుందా? లేదురా, అందమైన అమ్మాయి సూపు గుచ్చుకుంది. ఎంతకీ ఎక్కడ బాబు? నువ్వేంటి జాను ఇక్కడ? నీకోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చారా. ఆల్రెడీ నీకంతా చెప్పి నిన్ను ఒప్పించే కదా జాను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రామ్. పిచ్చిదానిలా మాట్లాడికే జాను. ఇక్కడ నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. నేను నీతోనే ఉంటాను. ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు జాను. నిన్నొకటి అడుగుతా, చెప్తావా? మనం ఇష్టపడే వస్తువు మనతోనే ఉండాలనుకుంటామా లేదా? ఉండాలనుకుంటాం. మరి నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉండాలని నీకెందుకు అనిపించట్లేదు? మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను. నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టే చూసుకుంటాం రామ్. ఇదిగో, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి రాకూడదనే నీకు ముందే చెప్పొచ్చా. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మధ్యలో నువ్వొచ్చి. క్లియర్ చేసుకోవడం అంటే వదిలేద్దామనా లేక దూరం పెడదామనా? ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది రామ్.